వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పిరిట్ సినిమాలో హీరో ఓకే, ప్రేక్షకులు ఓకే, కానీ సినిమాలో హీరోని తట్టుకొని సమవుజ్జీగా ఉండే విలన్ ఎవరు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. ఒకరి పేరు రావటం, మరొకసారి ఇంకొకరి పేరు తెరపైకి తీసుకురావటం, కానీ ఇంతవరకు కూడా విలన్ ఎవరు అనేది ఫైనల్ కాకపోవటం, ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్న అంశం. స్పిరిట్ సినిమాకి సంబంధించి ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. సో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు ఓకే, అంతా ఫైనల్, కానీ సమవుజ్జీగా ఉండే విలన్ ఎవరు? ప్రస్తుతం అదే పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది. ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. విలన్ల కోసం ఒక్కొక్కరిని పిలిపించడం, స్క్రీనింగ్ చేయటం, నెక్స్ట్ అంటాం, ఇదే జరుగుతుంది. కానీ ఫైనల్ టాక్ అనేది మనకు రావట్లేదు. బికాజ్ పర్టికులర్గా రీజన్ ఏమైనా ఉందండి, లేకపోతే ఎందుకట్లా? సో అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆ ప్రముఖ హీరో ఆర్ ఎవరు ఆ ప్రముఖ విలన్ గా ఇప్పుడు తీసుకురాబోతున్న పర్సన్ ఎవరండి? సమవుజ్జీగా ప్రభాస్ గారికి. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్. ఎప్పుడైతే నిన్న రాజాసాబ్ రిలీజ్ అయిన మొదటి వారంలోనే రెండో రోజు అనుకుంటా స్పిరిట్ తాలూకు పోస్టర్ కూడా అప్డేట్స్ చేయడం జరిగింది. సో అది వచ్చిన కాంచి దానికి బజ్ బాగా క్రియేట్ అయింది, అన్నీ అయిపోయింది. మరి ప్రభాస్ ప్యాన్ వరల్డ్ స్థాయి హీరో అక్కడిక్కడికో వెళ్ళిపోయాడు. మరి ఆయనతో నటిస్తున్నప్పుడు సమవుజ్జీ యాంటీ క్యారెక్టర్ అంటే విలన్ అంట, మన వ్యవహారిక భాషలో విలన్. ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఈ మధ్య చాలా చిత్రాల్లో ఆపోజిట్ క్యారెక్టర్ కోసం ప్రముఖ స్టార్లను పెట్టడం, బాలీవుడ్ నటులను తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు యాంటీ క్యారెక్టర్లు కూడా చేస్తానికి సిద్ధమవుతున్నారు. చాలా వరకు స్క్రీనింగ్ కూడా అయిపోయింది. అయితే స్పిరిట్లో మరి ప్రభాస్కు సమవుజ్జీగా ఎవరు అంటే కొత్తగా వినిపిస్తున్న పేరు మన హీరో గోపీచంద్ మన అందరికి తెలిసింది. హీరోగా వచ్చాడు, విలన్గా మారాడు, మళ్ళీ హీరోగా చిత్రాలు రాణిస్తూ తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ విజయం పరంపరలో ఉన్నాడు. అయితే ప్రభాస్కు కాంబినేషన్లో గోపీచంద్ పరిశీలిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉంది. మంచి నటుడు, నిజం చిత్రంలో చూసాం ఆయన పెర్ఫార్మెన్స్. యాక్చువల్గా హీరోగా రావాలని వచ్చాడు. అందరికి తెలిసిందే, వాళ్ళ నాన్నగారు మంచి డైరెక్టరు. సందేశాత్మక చిత్రాలు, ప్రతిఘటన అట్లాంటి చిత్రాలు, నేటి భారతం, భారతనారి ఇట్లాంటి చిత్రాలు ఎన్నో గొప్ప చిత్రాలు సందేశాత్మకం ఇచ్చారు. వాళ్ళ కుమారుడే, వాళ్ళ వారసుడిగా వచ్చినటువంటి వారే గోపీచంద్. తన హీరో చిత్రాలు మంచి సక్సెస్ వచ్చాయి, మంచి చిత్రాలు తీశాడు. సరే, ఏదైనా సరే హీరోగా రాణిస్తున్నప్పుడు హీరోగానే కొనసాగాలని కూడా రూల్ ఏం లేదు, కొనసాగించకూడదని రూల్ ఏం లేదు. మరి అవకాశాలను బట్టి మనం చూసాం. జగపతి బాబు గారు కూడా జరిగిన రోజులు, కొన్ని రోజులు ట్రెండ్ నడిచిన రోజులు ఆయన హీరోగా రాణించారు. ఇద్దరు భార్యల తరపున, ప్రియుల తరపున కుటుంబ తరహా చిత్రాలు చేశాడు. ఇన్వెస్టిగేషన్ తరపున క్రైమ్స్ తరహా స్టోరీ చేశాడు, జర్నలిస్ట్గా చేశాడు. రకరకాల చిత్రాలు, ఒక ప్రజానాయకుడిగా, ఎన్నిక నాయకుడిగా విలక్షణమైన పాత్రలు చేశాడు. ఆయన గ్యాప్ వచ్చిన తర్వాత తను మారాలనుకున్నాడు. విలన్ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని చెప్పి అనుకున్నాడు. విలన్ క్యారెక్టర్ చేశాడు, సమవుజ్జీగా నిలబడ్డాడు. సో ఇప్పుడు మరి గోపీచంద్ గారు కూడా మన ప్రభాస్ గారి చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తే, ఆ కాంబినేషన్ ఉంటే అల్ల కూడా రాణిస్తాడు, గుర్తింపు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ స్థాయి కాదు ఆ చిత్రం, ప్యాన్ వరల్డ్ స్థాయి కాబట్టి ఇంటర్నేషనల్గా హాలీవుడ్ రేంజ్లో కూడా మంచి గుర్తింపు రాగలుగుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ కమింగ్ టు ది ఆ సినిమా విషయానికి వస్తే, గోపీచంద్ గారు, ప్రభాస్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనకి చాలా ఇంటర్వ్యూలో ఇప్పటివరకు వచ్చిన ఏ గ్లిమ్స్ వచ్చినా కూడా చాలా క్లోజ్గా కనిపిస్తారు. ఇంకెంత అంటే మనం చెప్పలేం, అంత క్లోజ్. ఇలాంటిది స్క్రీన్ పైకి వచ్చేటప్పటికి స్టోరీతో పాటు లోపల ఆ ఆనందంతో ఇంకొంచెం బాగా వస్తుందా అంటే అట్లా వర్కౌట్ అవుతుందండి, లేకపోతే కంప్లీట్ గా డైరెక్షన్ మీద ఖచ్చితంగా ప్రభాస్ ఫ్రీగా చేయొచ్చు కదా? ప్రభాస్ గారు, గోపీచంద్ గారు మీరు అన్నట్టు ఇద్దరు కూడా కెరీర్ ఒకేసారి ఇంచుమించు ప్రారంభించారని చెప్పాలి. ప్రభాస్ గారు కూడా, పైగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. చాలా నాకు తెలిసి ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఫ్రెండ్లీగా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారనుకుంటున్నాను. సో బాలకృష్ణ గారి షోలో ఏదో పాల్గొన్నారు. వాళ్ళు ఫ్రెండ్లీ, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అంటే చైల్డ్హుడ్లో కలిసి పెరగడం. ఎందుకంటే అప్పట్లో మద్రాసులో ఉన్న బ్యాచ్ కూడా అట్లాగే, అంతా ఒక తరం వాళ్ళంతా కూడా ఒకే వీధుల్లో, ఒకే కాడ ఉంటే, ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు.
సో ఇక్కడ హైదరాబాద్ అంటే కొంచెం స్పాన్ పెద్దగా అయింది, అంతగా ఉండలేరు ఇప్పుడు. కానీ అయినా కూడా ఫిలిం నగర్ ఈ జోన్లో, జూబ్లీ జోన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉంటారు. సో మనం చూస్తూనే ఉన్నాం, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా సో క్లోజ్ ఫ్రెండ్స్గానే ఉంటారు. వాళ్ళ చిత్రాలకు వాళ్ళు కలిసి వెళ్ళడం కానీ, షెడ్యూల్, ఈవినింగ్, వీకెండ్, వెకేషన్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ప్రభాస్ గారికి గోపిచంద్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, నటుల్లో ఇద్దరు కూడా ఆరుతీరిన వాళ్ళే కాబట్టి, రేపటి స్పిరిట్లో మంచి క్యారెక్టర్ ఇస్తే నిజంలో ఎట్లాగైతే గొప్పగా రాణించాడు, అంటే హీరోగా ఎవరైనా రాణిస్తారు, హీరోకి అవకాశం, విలన్ని పండించడం కూడా చాలా ఒక ఆర్ట్ అది. సో మంచి క్యారెక్టర్ ఇస్తే, సమవుజ్జిగిస్తే మన ఆ కథ అంటే స్పిరిట్ తాలూకు కథ స్క్రీన్ ప్లే మనకేం తెలియదు, ఇంకా లీక్ ఏం ఈ ఫలానా అని చెప్పి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఏ తరహా క్యారెక్టర్ ఉండబోతుంది అనేది మనం ఏం చెప్పలేం. కన్నా ఒకవేళ ప్రభాస్ గారితో కలిసి నటిస్తే మాత్రం మంచి జోడీగా ఉంటుంది. మల్టీ స్టార్ ఫిల్మ్లాగానే మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ సార్.